శుభోదయ బచ్చు. గుడ్ మార్నింగ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకం నుండి 2వ పాఠం ఈద్గాహ్ గురించి తెలుసుకుందాం. 10वीं कक्षा के पाठ्य पुस्तक से दूसरा पाठ ఈద్గాహ్ के बारे में जानेंगे. మీ దగ్గర పుస్తకాలు ఉంటే తీసుకురండి పిల్లలు. ఈ పాఠాన్ని మనం ఈరోజు జాగ్రత్తగా వినండి. ध्यान से सुनिए. यह एक कहानी पाठ है. इस पाठ का नाम क्या है? ఈద్గాహ్. చూసారా పిల్లలు? ఎప్పుడైనా ఈద్గాహ్ చూసారా మీరు? ఇక్కడ మన చిత్రంలో కనిపిస్తుంది కదా, చిత్రమే దేఖియే. యహ ఈద్గాహ్. ఈద్గాహ్ క్యా హై? అసలు ఈద్గాహ్ అంటే ఏంటి తెలుసా మీకు? ముస్లిం సోదరులు పండుగ రోజు ప్రార్థన చేసుకునేటువంటి స్థలాన్నే ఈద్గాహ్ అంటాం కదా. మీరు కూడా చూసుంటారు కదా పిల్లలు ఈ చిత్రాన్ని. అవి ఊరి వెలుపల ఉంటాయన్నమాట. ఊరికి చివరిలో ఒక మైదానంలో గోడలాగా కట్టి ఉంటారు. ఆ స్థలాన్ని మనం ఈద్గాహ్ అని పిలుస్తాం. ఈ ఈద్గాహ్ అన్నటువంటి ఈ ప్లేస్ లో ముఖ్యంగా రంజాన్ పండుగ, అలాగే బక్రీద్ ఇలాంటి పండుగల రోజున ముస్లిం సోదరులు ప్రార్థన చేసుకుంటారు నాన్న. ఈ ప్లేస్ నే మనం ఈద్గాహ్ అని పిలుస్తాం. ఈ ఈద్గాహ్ అన్నటువంటి పాఠాన్ని రాసినటువంటి కవి ప్రేమ్చంద్ గారు. ఎవరు నాన్న ఈ పాఠం రాసినటువంటి కవి? ప్రేమ్చంద్ గారు. సరే, ఈ ప్రేమ్చంద్ గారు చాలా మంచిగా ఒక మంచి కథని మనకి ఇక్కడ పరిచయం చేశారనమాట. ఈ యొక్క పాఠంలో ఈ కహాని ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి పిల్లలు, పుస్తకం తీసుకోండి. మొదటిగా ఉర్ముఖీకరణ గురించి మనం తెలుసుకుందాం. ఉర్ముఖీకరణ కే బారేమే జానేంగే. నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను. ఉర్ముఖీకరణ చూడండి. पथिकों को जलती दोपहर में पेड़ सदा देते हैं छाया, खुशबू भरे फूल देते हैं हमको नौ फूलों की माला, त्यागी तरुओं के जीवन से हम भी तो कुछ देना सीखो. ఈ యొక్క పద్యం యొక్క భావం ఏంటంటే ఇక్కడ ఒక అంటే ఒక చెట్టు గురించి, చెట్టు యొక్క పరోపకారాన్ని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పతికోం, పతికోం అంటే బాటసారులు, ట్రావెలర్స్. జలతి, జలతి అంటే మండడం. దుపహర్, దుపహర్ కా అర్ధ హై మధ్యాహ్నం, నూన్ కదా, ఆఫ్టర్నూన్. పేడ్, పేడ్ కా అర్ధ క్యా హై బచ్చో బోలియే? ట్రీ కదా. పేడ్ అంటే చెట్టు. సదా, సదా అంటే ఆల్వేస్, ఎల్లప్పుడూ. ఛాయా, ఛాయా మీన్స్ నీడ, షేడ్ కదా. పతికోంకో జలతి దుపహర్ మే, జలతి దుపహర్ మే మండుతూ ఉన్నటువంటి మధ్యాహ్నం. పతికోంకో బాటసారులకు, పేడ్ సదా దేతే హై ఛాయా చెట్టు ఎప్పుడు కూడా నీడను ఇస్తుంది. ఎవరికి ఇస్తుందంట నాన్న నీడ? చెట్టు. మండుతూ ఉన్నటువంటి మధ్యాహ్నం ప్రయాణం చేస్తున్నటువంటి బాటసారులకు పేడ్ ఏం చేస్తుందంట? నీడనిస్తుంది. అలాగే కుషబు భరే ఫూల్ దేతే హై, ఇంకా పేడ్ మనకి ఏమిస్తుంది? కుషబు భరే, కుషబు అంటే సువాసన, సువాసనతో నిండినటువంటి పూలను ఇస్తుంది. హమ్కో నౌ ఫూలోంకి మాల, హమ్కో నౌ, నౌ మీన్స్ న్యూ కదా, కొత్త. ఫూలోంకి మాల పువ్వుల యొక్క దండని ఇస్తుంది. త్యాగి తరువోం కే జీవన్ సే హమ్ భీ తో కుచ్ దేనా సీకో, త్యాగపూరితమైనటువంటి లేకపోతే త్యాగధనులైనటువంటి ఈ చెట్ల యొక్క జీవితం నుండి హంబీతో కుచ్ దేనా సీకో మనం కూడా ఇవ్వడం నేర్చుకోవాలి అన్నటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చూసాం కదా. అంటే ఇక్కడ చెట్టు యొక్క పరోపకారాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఏం చేస్తుందంట అది? మండే ఎండలో, మండే మధ్యాహ్నంలో బాటసారులకు నీడనిస్తుంది. అలాగే సువాసనతో నిండినటువంటి పూలనిస్తుంది. అలాగే ఏం చేస్తుందంట? కొత్త పూలమాలను ఇస్తుంది. ఇటువంటి త్యాగధనులైనటువంటి చెట్ల నుండి మనం ఎప్పుడూ కూడా ఏదో కొద్దిగా ఇవ్వడమైనా నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ప్రశ్నలు చూద్దాం పిల్లలు. ఇక్కడ ప్రశ్నలు చూడండి. మనకి ఇక్కడ కొంచెం ప్రశ్నలు ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ మనకు ఒక చిత్రం కూడా కనిపిస్తోంది. చిత్ర దేఖియే. చిత్ర మే క్యా దిఖాయి దే రహే హై ఆప్కో? पेड़ है, पेड़ को फल है, पेड़ के नीचे एक लड़की सो रही है, पेड़ के नीचे एक लड़की सो रही है, फूल भी है, फूल भी है ना. ఇది చెట్టు గురించి అన్నమాట. చెట్టు ఇవన్నీ కూడా మనకు ఇస్తుంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చూద్దాం. ప్రశ్న దేఖియే. పతికోం కో జలతి दोपहर में
సుఖ్ వా ఆరాం కిస్సే మిల్తా హై కదా. బాటసారులకు వండుతున్నటువంటి మధ్యాహ్నం వెళ్తున్నటువంటి బాటసారులకు సుఖము మరియు ఆరాం అంటే విశ్రాంతి ఎవరి నుంచి లభిస్తుంది, ఎవరు ఇస్తారు? కిస్సే దేని ద్వారా లభిస్తుంది? దేని ద్వారా లభిస్తుంది పిల్లలు? కదా, పేడోంసే అవునా, చెట్ల నుంచి లభిస్తుంది. పతికోంకో జలతి దుపహర్ మే సుఖ్ వ ఆరాం పేడోంసే మిల్తా హై. ఖుషబూ భరే ఫూల్ హమే క్యా దేతే హై. సువాసనతో నిన్నటువంటి పువ్వులను మనకు ఎవరు ఇస్తారు? క్యా దేతే హై కదా. ఏమిస్తుందంట మనకు? చెట్లు ఏమిస్తాయని మనం చదివినాం. ఖుషబూ భరే ఫూల్ హమే నౌ ఫూలోంకి మాలా కదా, మాలా దేతే హై. హంబీతో కుచ్ దేనా సీకో కదా. ఇక్కడ కవి మనకు చెప్పాడు, మనం కూడా కొంచెం ఇవ్వడం నేర్చుకోవాలి. కవినే ఐసా క్యో కహా హోగా. కవి ఎందుకు ఆ విధంగా చెప్పాడు చెప్పండి పిల్లలు? మనం ఇప్పుడే చదువుకున్నాం కదా. పేడ్ పరోపకారి హై. పేడ్ ఎలాంటిదంట? పరోపకారి, ఇతరులకు మనకు సహాయం చేస్తుందన్నమాట. మనం సత్య దోస్త్ అన్నటువంటి పాఠంలో మనం చదివాం కదా. అమర్కి ఏమి ఇచ్చింది? చెట్టు అన్ని ఇచ్చేసింది అవునా. ఏ హమేషా దూసరోంకి సేవా ఔర్ సహాయత కర్తే హై. అది ఎల్లప్పుడూ కూడా చెట్టు ఇతరులకు ఏం చేస్తుందంటే సేవ చేస్తుంది, అలాగే సహాయాన్ని కూడా చేస్తుంది. అపనా సబ్ కుచ్ దూసరోంకో దాన్ కర్ దేతే హై. తన యొక్క సమస్తాన్ని కూడా, సమస్తము అంటే తన యొక్క కాండము, తర్వాత ఆకులు, కొమ్మలు, వేళ్లు, ఇవన్నీ కూడా అది ఇతరులకు దానం చేస్తుంది అన్నమాట. అంటే ఇతరుల కోసమే ఉపయోగిస్తుంది. జైసే పత్తే ఫూల్ ఫల్ లకడియా और जड़ आदि मानव सेवा ही మాధవ్ సేవ హై. యహి పేడోం కా లక్ష్య హై అవునా. మానవ సేవనే మాధవ సేవ. మాధవ్ అంటే ఎవరు? భగవంతుడు కదా. మనుషులకు సేవ చేయడమే భగవంతుడికి సేవ చేయడము అన్నటువంటి అర్థాన్ని మనకు చెట్టు చూపిస్తుంది పిల్లలు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పారాగ్రాఫ్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, పేడ్ పరోపకారి హై. చెట్టు అన్నది పరోపకారి, అది ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేస్తుంది. కాబట్టి మనం కూడా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకోవాలి. ఈ యొక్క ఉన్ముఖీకరణ మనం వినగానే ఏమర్థమవుతుంది పిల్లలు కదా. మన పాఠంలో కూడా ఇతరులకు సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగినటువంటి ఒక సందర్భం ఉంది అన్నది మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం పిల్లలు. తర్వాత ఉద్దేశ్. अगला शीर्षक क्या है? उद्देश्य. इस पाठ का क्या उद्देश्य है, इसके बारे में जानेंगे. कहानी विदा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्य बोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति श्रद्धा और आदर की भावना का विकास करना. इस कहानी का मुख्य उद्देश्य क्या है? सो उद्देश्य के बारे में कहानी विदा की भाषा शैली. कहानी ప్రక్రియ, భాషా శైలి ఏ విధంగా రాయాలి కదా. భాషా శైలి ఏ విధంగా ఉండాలి అంటే రాసేటువంటి విధానం ఏ విధంగా ఉండాలి, దాని గురించి పరిచయం చేయడం. అలాగే ఛాత్రం మే కహానీ లేఖన్ కళాకా వికాస్ కర్నా. కథలు రాయడానికి కదా, కథా రచనలు చేసేటువంటి కళని మనలో వికసింప చేయడము. అలాగే త్యాగ్ కా అర్థం హై త్యాగము. సద్భావ్ మంచి భావనలు. అలాగే వివేకము వంటి సంవేదనశీల్ కర్తవ్య బోధ సంబంధి గుణంగా మన యొక్క కర్తవ్యాన్ని మనం ఏ విధంగా నిర్వర్తించాలి అన్నటువంటి గుణాలని మనలో వికసింప చేయడం కోసమే ఈ పాట మనకి ఇవ్వబడింది. అలాగే ముఖ్యంగా మనం చూస్తే బడే బుజుర్గోంకే ప్రతి. బడే బుజుర్గం అంటే ఎవరంటే వయోవృద్ధులు, చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా. చిత్రంలో చూడండి, చాలా ముసలి వాళ్ళు మనకు కనిపిస్తున్నారు కదా. మన ఇంట్లో కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు కదా ఉంటారు. వాళ్ళని మనం ఏ విధంగా చూడాలి? చాలా పెద్దవారు ఉంటారు అనమాట. అటువంటి వారిని, వయస్సులో చాలా పెద్దవారు, అటువంటి వారిని మనం ఏమంటామంటే బడే బుజుర్గం. వీళ్ళ ఎడల శ్రద్ధ ఆదర్కి భావన. వారి ఎడల మనం ఎలాంటి భావనలు కలిగి ఉండాలి పిల్లలు? శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే ఆదర్ అంటే గౌరవం అవునా. చాలా మంది మీరు ఏం చేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళని గౌరవం లేకుండా కొంతమంది పిల్లలు మాట్లాడుతూ ఉంటారు కదా.
అలా మాట్లాడకూడదు నాన్న, వారిని మనం ఏ విధంగా చూడాలి, గౌరవించాలి, వారిని శ్రద్ధగా చూడాలి, జాగ్రత్తగా చూడాలి, అలాగే వారిని గౌరవించాలి అన్నటువంటి భావనలను మనలో వికసింప చేయడం కోసమే ఈ పాఠం అన్నది మనకు ఇవ్వబడింది. కాబట్టి పిల్లలు, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? కహానీ విధా యొక్క భాషా శైలిని పరిచయం చేయడం, కహానీ లేఖన్ రాయడానికి ఏ విధంగా రాయాలి అన్నటువంటి కళని మనలో వికసింప చేయడం, అలాగే త్యాగము, సద్భావము, సంవేదనశీలత, అలాగే కర్తవ్య బోధ్ కదా, ఇంకా బడే బుజుర్గంకే ప్రతి శ్రద్ధ और ఆదర్ की భావన, ఈ భావనలన్నింటినీ కూడా మనలో కల్పించడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. చిత్రంలో మనం చూస్తున్నాం కదా, ఆ చిన్న పాప ఏం చేస్తా ఉంది, వాళ్ళ గ్రాండ్ మా దగ్గర మాట్లాడుతూ ఏదో హెల్ప్ చేస్తా ఉంది కదా. ఇంకొక చిత్రంలో మనం చూస్తే దూసరా చిత్రమే క్యా హై, వారి యొక్క గ్రాండ్ ఫాదర్ కి ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తూ ఉన్నాడు, చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు. మనం కూడా మన ఇంట్లో ఉన్నటువంటి వయో వృద్ధులని, గ్రాండ్ పేరెంట్స్ ని మనం జాగ్రత్తగా చూడాలి పిల్లలు. అదే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ లేఖక్ పరిచయ్, లేఖక్ పరిచయ్ కే బారే మే జానేంగే. ఇక్కడ లేఖక్ పరిచయని మనం చూస్తే ఈ యొక్క కవిత రాసినటువంటి కవి ఎవరు అని అంటే మనం చూసుకున్నాం కదా, మున్షి ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ గారు రాశారనమాట ఈ యొక్క కథని. జీవన్ కాల్ కదా, జీవన్ కాల్ మనం చూస్తూ ఉన్నాం, అవునా? ఎప్పుడంటే ఆయన ఎక్కడ జన్మించాడు, 31 జూలై 1880లో ఆయన పుట్టాడనమాట కదా. 31 जुलाई 1880 में जन्म हुआ और उनका निधन कब हुआ, 8 अक्टूबर 1934 में उनका निधन हुआ। और जन्मस्थान कब है, जन्मस्थान बनारस के लमही गांव में కదా, బనారస్ లోని లమహి అనేటువంటి గ్రామంలో ఈయన జన్మించాడు పిల్లలు. నెక్స్ట్ ప్రసిద్ధ రచనాయే ఉన్కి అసలీ నామ్ హై ధనపతి రాయ్. ఇంకా అసలీ నామ్ ధనపతి రాయ్. మొదట ఈయనను ధనపతి రాయ్ అని పిలిచేవారు, తర్వాత ప్రేమ్చంద్ గా పిలవడం జరిగింది. తర్వాత ఈయన యొక్క ప్రసిద్ధ రచనలు చూడండి పిల్లలు, గోదాన్, గబన్, నిర్మల, సేవా సదన్ ఆది. అలాగే ఈయన రాసినటువంటి ఉపన్యాసాలు కూడా ఉన్నాయి. ఆ ఉపన్యాసాలు అంటే నవలలు. ఉపన్యాసాలు ఏం రాశాడంటే ఆయన కపన్, బడే ఘర్ కి బేటీ, పంచ పరమేశ్వర్, అలాగే కహానియా. ఈయన రాసినటువంటి కహానియాలన్నీ కూడా మాన్ సరోవర్ అన్నటువంటి ఒక శీర్షికతో ముద్రితమయ్యాయన్నమాట. అందులో 8 భాగాలు ఉన్నాయన్నమాట. ఆయన రాసినటువంటి ఆ యొక్క కవితలన్నీ కూడా కథలన్నీ కూడా 8 భాగాలలో రాయబడ్డాయి. ఆ యొక్క కథలన్నింటినీ ఒక సంకలితం చేశారు. దాని పేరు వచ్చేసి మాన్ సరోవర్. నెక్స్ట్ విశేషతాయి ఉన్కా సాహిత్ కాల్ జయి హై. ఈయన యొక్క సాహిత్యము కాలాన్ని జయించినటువంటి సాహిత్యం. అంటే ఈయన రాసినటువంటి సాహిత్యం ఆనాటి నుంచి గాని ఇప్పటి వరకు కూడా సమాజంలో ప్రతిబింబించేటువంటి సమస్యల గురించి, లేకపోతే సమాజంలో ఏం జరుగుతా ఉంది అన్నట్టు దాని గురించినటువంటి విశిష్టంగా ఆయన వాటిని ప్రత్యేకించి రాశాడనమాట. కాబట్టి అవి ఆ కాలంలో వాటిని అనుసరించారు, వాటిని చదివారు. ఇప్పుడు కూడా మనం వాటిని చదువుతున్నాం. కాబట్టి పిల్లలు, ఈయన రాసినటువంటి సాహిత్యం అన్నది కాల్ జయి హై, ఉపన్యాస్ సామ్రాట్ కహే జాతే హై. ఈయన ఏమంటారంట, నవలా చక్రవర్తి అని పిలుస్తారంట. ఉపన్యాస్ సామ్రాట్, ప్రేమ్చంద్ గారిని ఉపన్యాస్ సామ్రాట్ అని పిలుస్తారు. ఆదర్శవాది, యథార్థవాది లేఖక్ హై. ఈయన ఇంకా ఎలాంటి రచయిత అని మనం చూస్తే ఆదర్శవాది, ఆదర్శవంతమైనటువంటి రచనలు చేశాడు. అంటే ఇతరులు ఆ రచనల్ని అనుకరించే విధంగా ఆయన రచనలు చేశాడు అనమాట. తర్వాత యథార్థవాది లేఖక్. యథార్థవాది అంటే ఏంటి పిల్లలు? యథార్థం అంటే సమాజంలో జరిగేది ఉన్నది ఉన్నట్టుగా రాయడం అనమాట. ఉన్నది ఉన్నట్టుగా ఆయన రాశాడు. అందుకే ఆయనను యథార్థవాది లేఖక్ అని పిలుస్తారు. అలాగే ఈయన కొన్ని పత్రికలకు కూడా సంపాదన చేశాడు అనమాట. సంపాదనకర్తగా ఉన్నాడు ఈయన. హంస్, అలాగే మాధురి, హంస్, మాధురి అనేటువంటి పత్రికలు కూడా ఈయన సంపాదకం చేశాడు అందులో. అలాగే హంస్ అన్నది ఆయన సొంతగా తర్వాత ఆ పత్రికను నడిపాడు అనమాట. కాబట్టి ఇంతటి గొప్ప విశేషత ప్రేమ్చంద్ గారికి ఉంది. అందుకోసమే ఆయన చాలా చెప్పుకోదగినటువంటి, హిందీ సాహిత్యంలో చెప్పుకోదగినటువంటి
కవి ప్రేమ్చంద్ గారు. పిల్లలు, ఈ పాఠం యొక్క విధా విశేషం మనం చూస్తే ఇది ఒక కహానీ పాఠ్. ఎలాంటి పాఠం ఇది? కహానీ పాఠం. ఈ కహానీ శబ్దం అది కహ్ ధాతు సే సాత్ అని కృత్ ప్రత్యయ జోడ్నే సే బనా హై. ఈ కహానీ అన్నటువంటి పదము కహ్ అన్నటువంటి ధాతువుతో ఏర్పడి ఆని అన్నటువంటి ప్రత్యయని జోడించగా ఏర్పడినది. ఈ యొక్క ప్రత్యయ ఉపసర్గ గురించి మీరు తెలుసుకొని ఉంటారు కదా పిల్లలు. ఉపసర్గ అంటే ఏంటి, ప్రత్యయం అంటే ఏంటి అని. సో ఇది కూడా మనకి ఎగ్జామ్ లో వచ్చేటువంటి ఒక ప్రముఖమైనటువంటి ప్రశ్న. ఇక్కడ కహానీలో ప్రత్యయం ఏంటి? ఆని అన్నది ప్రత్యయం. కహ కా ఆశయ్ కహనాసే హై. కహ్ అంటే అర్థం ఏంటంటే कहना. कहना అంటే చెప్పడం. कहना అంటే చెప్పడం. किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाता है. ఏదైనా ఒక సంఘటనని మనం సుందరంగా ప్రస్తుతించడమే, సుందరంగా చెప్పడమే కహాని. కిసి ఘటనా యా బాత్, ఏదైనా ఒక సంఘటనను కానివ్వండి, ఒక విషయాన్ని కానీ మనం సుందర ఢంగ్ సే ప్రస్తుత్ కియా, సుందరమైనటువంటి పద్ధతిలో చెప్పడాన్ని కథ అని పిలుస్తాం. ఇస్ కహానీ మే దాది వ పోతే కా మార్మిక్ ప్రేమ్ దర్శాయా గయా హై. ఈ యొక్క కథలో మనకి ముఖ్యంగా ఇద్దరు పాత్రలు మనకు కనిపిస్తారు పిల్లలు. ఇద్దరు ఉంటారు. వారిలో ఒకరు వచ్చేసి దాది, ఒక ఆమె ఎవరు? నానమ్మ. అలాగే పోతే, పోతే అంటే మనమడు, నానమ్మ మనమడు, వారిద్దరి మధ్య ఉన్నటువంటి మార్మికమైనటువంటి ప్రేమ అంటే మోస్ట్ ఎమోషనల్ లవ్ అనమాట. అది మనకు కనబడదు, కనబడనటువంటి మర్మయుక్తమైనటువంటి ప్రేమ ఇందులో మనకు కనిపిస్తుంది. ఇస్మే కథన్ వా సందర్భ్. సో ఈ యొక్క కథలో ఉన్నటువంటి కథనం కానివ్వండి, లేకపోతే సందర్భం కానివ్వండి, అలాగే వాతావరణం కానివ్వండి, సజీవ చిత్రం హై, మనకు సజీవంగా మనకు కళ్ళకు కట్టినట్లుగా ఈ కథను మనం చదువుకుంటూ పోతూ ఉంటే, లేకపోతే ఆ కథను మనం వింటూ ఉంటే ఆ యొక్క సీనరీ అన్నది మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది అనమాట. అట్లాంటి ఊహ మనకు వచ్చేస్తుంది. అంత సజీవంగా ప్రేమ్చంద్ గారి యొక్క కథని రాశారు. ఇస్మే బాల్యాवस्था నిర్మల్ భావనాओं का సుందర్ ప్రతిబింబ దర్శాయా గయా హై. ఇస్మే అంటే ఈ యొక్క కథలో బాల్యావస్థ చైల్డ్ ఏజ్ లో అంటే చిన్నతనంలో వారిలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భావనలు అంటే స్వచ్ఛమైనటువంటి భావనలు ఎలా ఉంటాయి కదా. పెద్దవారు అయ్యే కొద్దీ భావనలన్నీ కూడా కలుషితమైపోతూ ఉంటాయి అనమాట. కానీ చిన్నతనంలో చైల్డ్ ఏజ్ లో నిర్మలమైనటువంటి భావనలు పిల్లల్లో ఉంటాయి. అటువంటి నిర్మలమైనటువంటి భావనల్ని సుందరంగా ప్రతిబింబ దర్శాయిగా మనకు ప్రతిబింబించే విధంగా అంటే మన కళ్ళకు కట్టినట్లుగా ఇందులో కవి మనకు వర్ణించాడు. బాల్యావస్థలో ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భావాలని సుందర ప్రతిబింబ దర్శాయగా ఆ భావాలన్నీ కూడా మనకు చాలా చక్కగా ప్రస్ఫుటంగా ఈ యొక్క కహానీలో మనకు కనిపిస్తాయి పిల్లలు. సరే, మరి వెళ్దామా కథలోనికి. చెలియే బహుత్ సుందర్ కహానీ హై ప్రేమ్చంద్ జీ కా. చాలా అందమైనటువంటి లేకపోతే మన మనసును హత్తుకునేటువంటి కథ ప్రేమ్చంద్ గారు రాశారు. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం. विषय प्रवेश. प्राचीन काल में से నైతిక మూల్య భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై. ప్రాచీన కాలం నుంచి కూడా నైతిక మూల్య భారతీయ జీవన్ కే ప్రతిబింబ రహే హై. మన యొక్క భారతీయుల యొక్క జీవితంలో నైతిక మూల్యాలు లేదా నైతిక విలువలు అన్నటువంటివి ప్రతిబింబిస్తూ ఉన్నాయి కదా. పిల్లలు, ఏంటి నైతిక మూల్యం అంటే, నైతిక విలువలు అంటే ఏంటి కదా? ఒక మనిషికి ఉండాల్సినటువంటి విలువలు కదా. ప్రేమ, కరుణ, దయ, అలాగే వాత్సల్యము, ఇవన్నీ కూడా మనలో ఏముండాలి? నైతిక మూల్యం అనమాట. పొరుగు వారిని ప్రేమించడము, అలాగే మిత్రత, స్నేహభావాన్ని కలిగి ఉండడము, త్యాగం చేయడము, దేశభక్తిని కలిగి ఉండడం కదా. మనం తోటివారి ఎడల స్పందించడం అనమాట. ఇతరులకు సహాయం చేయడం, పరోపకారి గుణం, ఇవన్నీ కూడా నైతిక విలువలు. ప్రతి మనిషి కూడా కలిగి ఉండవలసినటువంటి హ్యూమన్ వాల్యూస్ అన్నమాట. ఇటువంటి హ్యూమన్ వాల్యూస్ ని మన భారతీయులు ప్రాచీన కాలం నుంచి కూడా వారిలో ప్రతిబింబింప చేసుకుని ఉన్నారు. ఇన్కే రూప్ హర్ భారతీయ మే సమాయ హుయే హై. సో ఇన్కే రూప్, వీటి యొక్క స్వరూపము మన భారతీయుల్లో ఇమిడి ఉంది. నైతిక విలువలన్నీ కూడా మన భారతీయుల్లో ఏమైనాయంట? ఇమిడి ఉన్నాయి. హమ్ అపనే బుజుర్గో
వయోవృద్ధం కా బడా ధ్యాన్ రఖతే హై. ఏం చేస్తాం మనం? మన యొక్క వయోవృద్ధులని, మన ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధులని మనం చాలా జాగ్రత్తగా వారిని చూసుకుంటాం. జైసే ఇస్ కహానీ మే దర్శాయా గయా హై. అదే మనకు ఈ యొక్క పాఠంలో ఇవ్వబడింది. మన ఇంట్లో ఉన్నటువంటి వయోవృద్ధుల్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటాం కదా. సో కాబట్టి ఆ విధంగా చూసుకున్నటువంటి ఆ సందర్భమే ఈ కహానీలో మనకు చూపించబడింది అనమాట. ఏదో అది చూద్దాం. इधर देखिए, रमजान के पूरे 30 రోజోं के बाद आज ईद आई है కదా. రంజాన్ మాసం గురించి 9th క్లాస్ లో మనం చదివాం కదా పిల్లలు. రంజాన్ లెసన్ ఉంది, అవునా? రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారు ఏ విధంగా ఉపవాసాలు ఉంటారు, అవునా? వారి యొక్క బునియాది సిద్ధాంత్ ఏంటి, తర్వాత వారు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఇవన్నీ కూడా మనం ఆ లెసన్ లో చదివాం కదా. ఈ రంజాన్ మాసం అంతా కూడా ఏంటది? ఉపవాసాల మాసం, అవునా? దీన్నే ఈద్ ఉల్ ఫితర్ అని కూడా అంటారని చెప్పాను కదా. అంటే దానాలు చేసేటువంటి నెల, ఉపవాసాలు ఉండేటువంటి నెల. రంజాన్ కే పూరే 30 రోజు అంటే ఉపవాసం, రోజా అంటే ఉపవాసం. ఈ యొక్క 30 రోజుల ఉపవాసం తర్వాత ఆజ్ ఈద్ ఆయి హై, నెక్స్ట్ డే ఏమొస్తుందంట? పండుగ వస్తుంది. అంటే రంజాన్ మాసంలో వారు పండుగ చేసుకోరు పిల్లలు. రంజాన్ మాసం అంతా కూడా ఉపవాసం ఉంటారు, 30 రోజులు ఉపవాసం ఉంటారు. ఆ 30 రోజుల తర్వాత వచ్చేటువంటి నెలలో మొదటి రోజున వారు ఏం చేస్తారు? పండుగని చేసుకుంటారు. ఆ పండుగ రోజున కితనా మనోహర్, కితనా సుహావనా ప్రభాత్ కదా. ఆ పండుగ రోజున ఉన్నటువంటి వాతావరణాన్ని గురించి ఇక్కడ కవి రాశాడు. కితనా మనోహర్, ఎంత మనోహరంగా ఉంది. కితనా సుహావనా ప్రభాత్, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క ప్రాతకాలము కదా. ఇక్కడ మనం చిత్రంలో చూస్తూ ఉన్నాం, చూడండి. చిత్రమే దేకే సూరజ్ ఉగతే హై కదా. సూరజ్ ఏం చేస్తూ ఉన్నాడు? ఉదయిస్తూ ఉన్నాడు, అవునా? ఎంతో మనోహరంగా ఉదయిస్తూ ఉన్నాడు అనమాట. ఆ యొక్క చెట్ల పైన వచ్చేటువంటి ఆ యొక్క వెలుతురును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. వృక్షం పర్ కుచ్చు ఆజీబ్ హరియాలి హై. చెట్ల మీద ఏముందంట పిల్లలు? ఒక విచిత్రమైన లేకపోతే అద్భుతమైనటువంటి పచ్చదనం, హరియాలి కనిపిస్తుంది. కేతో మే కుచ్చు ఆజీబ్ రౌనక్ హై. రౌనక్ అర్ధ హై చమక్. చమక్ చమక్ అంటే మెరవడం. కేతో మే కుచ్చు ఆజీబ్ రౌనక్ హై. ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ వెలుగుతో ఆ యొక్క పంట పొలాలన్నీ కూడా అన్ని కూడా ఎలా కనిపిస్తున్నాయంటే రౌనక్ అంటే చెమక్, మెరుస్తూ ఉన్నాయి. ఆస్మాన్ పర్ కుచ్ ఆజీబ్ లాలిమా హై. లాలిమా అంటే ఎరుపు రంగును లాలిమా అంటాం. ఆస్మాన్ పర్ కుచ్ ఆజీబ్. ఆస్మాన్ అంటే ఆకాశం. ఆకాశంలో ఎట్లా ఉందంటే ఆకాశము అద్భుతమైనటువంటి ఆ యొక్క లాలిమ వచ్చే సూర్యుడు ఉదయించేటప్పుడు, ఆ సూర్య కిరణాలు ఉదయించేటప్పుడు ఒక ఎర్రగా మనకు కనిపిస్తుంది కదా, ఆ యొక్క రైజింగ్ సన్ అంతా కూడా. సో అటువంటి వాతావరణం కనిపిస్తా ఉందన్నమాట. ఆజుకా సూర్యు దేకో, ఈ రోజు సూర్యుని చూడండి. కితనా ప్యారా, ఎంత ఇష్టంగా ఉన్నాడో. కితనా శీతల్ హై, శీతల్ ఠండా, ఎంత చల్లగా ఉన్నాడో. మానవ సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై. చూడండి కదా, ప్రపంచానికి అంతటికి కూడా ఈద్ శుభాకాంక్షలు చెబుతూ ఉన్నట్లుగా ఉన్నాడు. ఎవరు? సూర్యుడు కదా. ఆ సూర్యుడు ఎట్లా ఉన్నాడంట? చాలా ప్రేమగా, తర్వాత ఎంతో చల్లగా ఉన్నాడు. సంసార్ కో ఈద్ కి బధాయి దే రహా హై. ఈద్గాహ్ జానేకి తయారియా హో రహీ హై. అందరూ కూడా ఆ నమాజ్ చేయడానికి, ఈద్గాహ్ వెళ్ళడానికి అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట? తయారవుతూ ఉన్నారు. ఇది ఆ పండుగ రోజున, ఆ యొక్క ఈద్ రోజున కనిపించేటువంటి ఆ ప్రకృతిని గురించి, ఆ ఈద్ రోజు అన్నది ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని కవి ఇక్కడ వర్ణించాడు పిల్లలు కదా. ఈ రంజాన్ 30 రోజుల తర్వాత ఈ పండుగ వచ్చేసింది. ఆ పండుగ రోజున వాతావరణం అంతా కూడా ఎంతో మనోహరంగా, సువాసనగా ఉన్నటువంటి, సుహావనతో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాతకాలము, అలాగే ఆ యొక్క చెట్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆజీబ్ హరియాలి और खेतों के आजीब रौनक, आसमान में कुछ आजीब लालिमा, सो ये सभी देखने के लिए बहुत सुंदर है. इसी प्रकार सूर्य भी कैसे है? सूर्य भी प्यारा और शीतल है. संसार को ईद की बधाई दे रहे हैं सूरज. सो ईदगाह सभी लोग क्या कर रहे हैं? सभी लोग ईदगाह जाने की तैयारियां हो रही है. ये है
ईद का दिन का वर्णन। और फिर देखिए లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై కదా। పండగలు అంటే ఎవరికి చాలా ఇష్టం? ఫస్ట్ పిల్లలకి చాలా ఇష్టం కదా। ఉదయాన్నే లేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు కదా। చాలా సేపు నిద్రపోయే పిల్లలు పండగ అంటేనే ఉదయాన్నే లేస్తారు కదా పిల్లలు। మీరు కూడా అంతే కదా, పండగ రోజున పేరెంట్స్ కంటే ముందు లేచి బాగా చక్కగా రెడీ అయ్యి అనా పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట। సో ఇక్కడ కూడా లడకే సబ్సే జ్యాదా ప్రసన్న హై, మగ పిల్లలు కూడా ఎలా ఉన్నారంట? చాలా ప్రసన్నగా, ఖుష్ అనమాట, ఆనందంతో ఉన్నారు। ఎందుకంటే వాళ్ళు నమాజ్ చేయడానికి వెళ్తారు కదా, అమ్మాయిలు వెళ్ళరు కాబట్టి వాళ్ళకి పర్మిషన్ లేదనమాట వాళ్ళకి వెళ్ళడానికి। కాబట్టి ఇక్కడ పిల్లలు సబ్సే మగ పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు। బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై, మాటి మాటికి ఏం చేస్తున్నారంట వాళ్ళు? జేబులో నుంచి ఖజానా అంటే డబ్బులు తీసుకొని గిన్నెన కౌంటింగ్ చేస్తూ ఉన్నారనమాట। కౌంట్ చేస్తూ ఎంచుకుంటా ఉన్నారు, మళ్ళీ లోపల పెట్టుకుంటా ఉన్నారు। మహమూద్ గిన్తా హై, మహమూద్ కౌంట్ చేస్తున్నాడు ఏమని? 1 2 3 4 అట్లా 10 12। సో ఇక్కడ మహమూద్ దగ్గర ఎంత పైసలు ఉన్నాయి పిల్లలు? 12 పైసే కదా, 12 రూపాయలు ఉన్నాయంట। ఉస్కే పాస్ 12 పైసే హై। మొహసిన్ కే పాస్ ఔర్ ఏక్ హై మొహసిన్, ఉస్కే పాస్ 15 पैसे है। मोहसिन के पास 15 पैसे 15 రూపాయలు ఉన్నాయి। ఇన్మే అన్గినత్ చీజే లగాయే, వీటితో లెక్కలేనన్ని వస్తువులు కొనుక్కోవచ్చు అని చెప్పి పిల్లలందరూ కూడా తమ జోబులో ఉన్నటువంటి డబ్బులు తీసుకుని ఎంచుకుంటూ ఉన్నారన్నమాట, కౌంట్ చేసుకుంటూ ఉన్నారు। ఏమేం తీసుకోవచ్చు అనుకుంటున్నారు వాళ్ళు? చూడండి, కిలోనే అంటే బొమ్మలు, అలాగే మిఠాయియా స్వీట్స్ కొనుక్కోవచ్చు, అలాగే బిగుల్ అంటే విజిల్ కదా, విజిల్ తీసుకోవచ్చు అంట, అలాగే గేంద్ బాల్ తర్వాత ఔరు నా జానే క్యా క్యా, ఇంకా ఎన్నో ఈ విధంగా తీసుకోవచ్చు అని చెప్పి పిల్లలంతా ఆనందంగా వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసుకుంటూ ఉన్నారు। ఔర్ సబ్సే జ్యాదా ప్రసన్న హై హామీద్। సో ఇక్కడ మనకు ఈ స్టోరీలో ఉన్నటువంటి హీరో వచ్చేసాడు అనమాట। ఎవరు స్టోరీలో ఉన్నటువంటి హీరో? హామీద్ కదా। ఈ యొక్క కథ అంతా కూడా హామీద్ ద్వారానే మనకు నడుస్తుంది అనమాట। సో ఇక్కడ సబ్సే జ్యాదా ప్రసన్న హై, వారికంటే కూడా ఈ ఉన్నటువంటి పిల్లలందరికంటే కూడా చాలా ఆనందంగా ఉన్నాడు। ఎవరంటే అబ్బాయి పేరు? హామీద్। కనిపిస్తున్నాడు కదా పిల్లలు మనకు చిత్రంలో, హామీద్ అనమాట అబ్బాయి పేరు। వహ్ భోలీ సూరత్ కా 4-5 సాల్ కా దుబలా పతలా లడకా థా। సో ఈ హామీద్ గురించి ఇక్కడ రాశాడు కవి। ఎట్లున్నాడంట హామీద్? భోలీ సూరత్, భోలీ అంటే అమాయకత్వమైనటువంటి సూరత్ అంటే మొహం, ఫేస్ ఎలా ఉందంట హామీద్ది? భోలీ సూరత్, అమాయకత్వమైనటువంటి మొహము, అలాగే 4-5 సాల్ కా దుబలా పతరాలు అడకాత, 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి చాలా బక్కపలచగా ఉన్నటువంటి అబ్బాయి। ఇది హామీద్ యొక్క వర్ణన అన్నమాట। భోలీ సూరత్ అమాయకత్వమైనటువంటి మొహము, అలాగే 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్సు, ఎలా ఉన్నాడంట? దుబలా పతలా అంటే బక్కపలచగా ఉన్నటువంటి అబ్బాయి హామీద్। ఉస్కా పితా గత వర్ష్ హైజేకి బెండ్ హో గయా, పాపం వీళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ ఏమైపోయాడంట? హైజే అంటే కలరా అంటే ఏంటి నాన్న? వామిటింగ్స్ మోషన్స్ లో వచ్చేటువంటి ఆ యొక్క డిసీజ్ ఏమంటారంటే కలరా। ఈ యొక్క హైజేతో ఏమైపోయాడంటే ఆయన బెండ్ హో గయా అంటే మధ్యాహ్నం చనిపోయాడు। పాపం వాళ్ళ నాన్న కలరాతో చనిపోయాడు। और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह भी परलोक सिदर गई। పాపం ఈమె కూడా పీలి పడితే ఏమైందో ఏమో గాని, పీలి పడితే అంటే పాలిపోవడం, కొంతమంది బ్లడ్ లేక పాలిపోతూ ఉంటారు కదా, తెల్లగా అయిపోవడం అనమాట। పీలి పడితే ఏక్ దేన్ వహబి పరలోక్ సిదరగయి, పరలోక్ సిదరగ అంటే పరలోకానికి వెళ్ళిపోయింది అంటే చనిపోయింది। కిసీ కో పతా నా చలా కి ఆఖిర్ అచానక్ యహ్ క్యా హువా। పాపం ఇంకేం చెప్తాం కదా, లాస్ట్ కి ఇద్దరు కూడా చనిపోయారు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళిద్దరి పరిస్థితి గురించి మనం ఏం కూడా చెప్పలేమన్నమాట। నెక్స్ట్ అబ్ హామీద్ अपने దాది అమీనాకి గోదీ మే సోతా హై। పాపం వీళ్ళకి ఇంకా అమ్మ నాన్న ఇద్దరు లేరు కదా, ఇంకా ఎవరున్నారంట? హామీద్కి అపని దాది మాత్రమే ఉంది, ఆ దాది పేరు అమీనాకి గోదీ మే సోతాత, గోదీ అంటే ఒడి, గోదీ అంటే లాప్ అన్నమాట, ఒడి।
ఆ యొక్క ఒడిలో నిద్రపోయేవాడు. దాది అమ్మ హామిద్ సే కహతీ హైకి ఆ యొక్క ఒడిలో పడుకొని ఆ యొక్క దాది అమ్మ అంటే దాది హమీనా ఏం చెప్తూ ఉందంట హామిద్ కు కహతీ హైకి ఉస్కే అబ్బాజాన్ రూపాయే కమానే గయే హై. నాన్న మీ నాన్న, అబ్బాజాన్ అంటే నాన్న, మీ నాన్న డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు. ఎవరికి చెప్తుంది ఈ మాటలన్నీ అమీనా? హామిద్కి చెప్తూ ఉందన్నమాట. మీ నానేమో డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు. అమ్మీజాన్ అంటే అమ్మ, మీ మదర్ అల్లాహ్ మియా కే ఘర్ సే ఉస్కే లియే బహుత్ సి అచ్చి చీజే లానే గయి హై. కానీ మీ అమ్మ అల్లాహ్ మియా, మన మాస్టర్ ఉన్నాడు కదా అల్లా, కాబట్టి ఆ అల్లా దగ్గరికి ఆ అల్లా వారి ఇంటికి వెళ్ళింది. ఎందుకనంటే ఉస్కేలియే నీకోసం బహుత్ సి అచ్చి చీజే, నీకోసం చాలా మంచి వస్తువులు తీసుకొని రావడానికి అల్లా దగ్గరికి వెళ్ళింది నాన్న అని అమీనా హామిద్ కి చెప్తూ ఉందన్నమాట ఒళ్ళో పడుకోబెట్టుకుని. ఆశతో బడీ చీజ్ హై కదా, ఆశ అన్నది చాలా గొప్ప వస్తువు కదా. ఆశ ఉంటే మనం ఏ పనైనా కూడా చేస్తామన్నమాట. హామిద్ కే పావు మే జూతే నహి హై. హామిద్ యొక్క కాళ్ళలో కనీసం పాపం చెప్పులు కూడా లేవన్నమాట. సిర్ పర్ ఏక్ పురానీ టోపీ హై. తల మీద ఏం పెట్టుకున్నాడు? ఒక పాత టోపీని పెట్టుకొని ఉన్నాడు. జిస్కా గోటా కాలా పడ్గయా హై. గోట అంటే ఆ చుట్టూ మనం గోటు కుట్టిస్తాం కదా నాన్న, లేస్ అంటాం కదా, ఆ టోపీకి కూడా ఏముందంట గోటు ఉంది. ఆ గోటు కూడా ఏమైపోయింది? కాలా పడ్గయా హై, చాలా నల్లగా అయిపోయింది అనమాట. అది కూడా పాతదని మనకు అర్థమైంది. ఫిర్ బి వహ్ ప్రసన్న హై. కానీ అతడు చాలా ఆనందంగా ఉన్నాడు. అవునా, వాళ్ళ అమ్మ లేదు, నాన్న లేదు, అలాగే కాళ్ళల్లో వేసుకోవడానికి సరిగా చెప్పులు కూడా లేవు, ఆ తల మీద ఉన్నట్టు ఒక పాత టోపీ. అవునా, కానీ ఆ టోపీ కూడా ఎలాంటిది? చాలా నల్లగా, గోటంతా కూడా నల్లగా అయిపోయింది. కానీ హామిద్ మాత్రం చాలా ఆనందంగా ప్రసన్నంగా ఉన్నాడు. ఎందుకు? ఆశతో బడీ చీజ్ హై కదా, తనలో ఉన్నటువంటి ఆశ అన్నది చాలా గొప్పది. ఒకటే ఆశ కదా, వాళ్ళ నానమ్మ చెప్పింది కదా ఏమని, మీ నాన్న డబ్బు సంపాదించడానికి వెళ్ళాడు, మీ అమ్మ ఏమో అల్లాహ్ దగ్గరికి వెళ్ళి నీకు కావాల్సినటువంటి మంచి మంచి వస్తువులు తీసుకొని వస్తుంది అని చెప్పగానే అతనికి తను వేసుకున్నటువంటి వాటి మీద ఏమీ ధ్యాస లేదనమాట. అమీనా చెప్పినటువంటి వాటి మీదనే ఎక్కువగా ధ్యాసగా ఉంది. అందుకోసమే అతడు చాలా ఆనందంగా ఉన్నాడు. నెక్స్ట్, అభాగిన్ అమీనా అపని కోటరీ మే బయటి రో రహీ హై. పాపం పండుగ వచ్చింది కదా, ఆ పండుగ రోజున ఏం చేస్తుందంటే అమీనా పాపం ఏం గుర్తు చేసుకునిందో, తనకున్నటువంటి ఆ యొక్క చిన్న గుడిసెలో కూర్చొని రో రహీ హై, ఏడుస్తూ ఉంది. ఆజ్ ఈజ్ కా దిన్ హై. ఆమె అనుకుంటా ఉందన్నమాట తన మనసులో, ఈ రోజు పండుగ యొక్క దినం. ఔర్ ఉస్కే ఘర్ మే ధానా తక్ నహీ హై. పాపం రంజాన్ పండుగ వచ్చింది కదా, పండుగ వస్తే అమీనా వాళ్ళ ఇంట్లో ఏం లేవంటున్నానా, దానా తక్ నహీ హై. దానా అంటే ధాన్యం కూడా లేదు కదా, చాలా పేదరాలు అనమాట. పండగ అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ముందే పండగకు 2 రోజులు ముందే కావాల్సిన వాటన్నిటిని ఏమేమి ఆ రోజు వండుకోవాలి, ఏ ఏ వస్తువులు కావాలి అన్ని ముందుగానే తెచ్చి పెట్టేసుకుంటాం కదా. పాపం అమీనా చాలా ఓల్డ్ ఏజ్ లో ఉందన్నమాట, కాబట్టి చాలా పేదరికంలో ఉంది, తను ఏ పని కూడా చేయలేదు. అందుకోసమే ఆమె అనుకుంటా ఉంది తన మనసులో కూర్చొని, అయ్యో ఈ రోజు పండగ కూడా వచ్చేసింది. ఓ ఉస్కే ఘర్మే, ఈమె యొక్క ఇంట్లో కనీసం ఏం లేవంట, దానా కూడా లేదు. లేకిన్ హామిద్ ఉస్కే అందర్ ప్రకాష్ హై. కానీ హామిద్ యొక్క మనసులో ఏముందంట, ప్రకాష్, ఒక వెలుగు ఉంది, ఒక ఆనందం అన్నది ఉంది. బాహర్ ఆశాకి కిరణ్, బయటికి తనలో ఒక ఆశా కిరణం కూడా ఉంది, లోపల ప్రకాష్ అలాగే బాహర్ ఆశా కిరణ్ హై. హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై. ఏం చేస్తాడంట హామిద్ లోపలికి వచ్చేసి, అమీనా పాపం లోపల కూర్చొని ఏడుస్తా ఉంది కదా, అయ్యో ఈ రోజు పండగ రోజు వచ్చింది, కనీసం ఇంట్లో ధాన్యం కూడా లేదు అని చెప్పేసి ఆమె ఏడుస్తా కూర్చొని ఉంది. అంతలోపే హామిద్ భీతర్ జాకర్ దాదీ సే కహతా హై, ఏం చేశాడంట లోపలికి వచ్చేసి వాళ్ళ నానమ్మతో చెప్తా ఉన్నాడనమాట, దాదీ సే కహతా హై తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వేం భయపడద్దమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, నేనేం చేస్తాను అందరికంటే
ముందే వచ్చేస్తాను, బిల్కుల్ నా డర్నా, నీవేమి కూడా భయపడొద్దు అని చెప్తున్నాడు. ఏమనుకున్నాడు హామీదు, అయ్యో నేను ఆ ఈద్గాహ్ వెళ్ళడానికి ఏమన్నా మా నానమ్మ భయపడతా ఉందేమో, బాధపడతా ఉందేమో అని తను ఆలోచించుకొని లోపలికి వచ్చి ఏం చెప్తున్నాడు, తుమ్ డర్నా నహీ అమ్మా, నువ్వేమి భయపడద్దమ్మా, మై సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ఫస్టే వచ్చేస్తాను, బిల్కుల్ నా డర్నా, నువ్వు అస్సలు ఏమీ భయపడొద్దు అని హామిద్ అమీనాతో చెప్తున్నాడు అనమాట. ఆ మాటలు వింటూనే అమీనా కా దిల్ కచోట్ రహా హై, ఆ మాటలు వింటానే ఏమైపోయిందంట, అమీనా యొక్క గుండె పగిలినట్టుగా అయిపోయింది, అంటే దుఃఖంతో నిండిపోయింది అనమాట. దుఃఖీ హోనా, అమీనా కా దిల్ దుఃఖీ హోనా, గావ్ కే బచ్చే అప్నే పితాకే సాత్ జా రహే హై, గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఎవరితో వెళ్తున్నారు, అప్నే పితాకే సాత్ జా రహే హై, వారి యొక్క నాన్నలతో పాటు వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. హామిద్ కా అమీనాకే సివా కౌన్ హై, మరి హామిద్కి ఎవరన్నా ఉన్నారా పిల్లలు, ఎవరు లేరు కదా. వాళ్ళ నానేమో హైజాతో చనిపోయాడు, వాళ్ళ అమ్మేమో పీలీ పడ్కర్ మరుగయి, అంటే ఆ యొక్క పాలిపోయి ఆమె కూడా చనిపోయింది. ఇప్పుడు అమీనాకే శివ, అమీనా కాకుండా ఇంకా హామిద్కి ఎవరన్నా ఉన్నారా, కౌన్ హై, ఎవరూ లేరనమాట. భీడ్ మే బచ్చా కహీం ఖో గయా తో క్యా హోగా, భీడ్ అంటే గుంపు కదా, ఈద్గాహ్ వెళ్ళేటప్పుడు అందరు గుంపులు గుంపులుగా వెళ్తారు కదా. సో కాబట్టి ఆ యొక్క బీడ్ మే బచ్చా కహీం ఖో గయా తో క్యా హోగా, ఒకవేళ ఆ గుంపంబడి వెళ్తూ ఉంటే ఆ పిల్లలతో పాటు వెళ్తూ వెళ్తూ అక్కడ ఎక్కడన్నా పోగొట్టుకుని పోయాడనుకో, అప్పుడు ఏం చేయాలి అమీన ఆలోచిస్తుంది అనమాట. 3 కోస్ చెలేగా కైసే, 3 కోసుల దూరం నడవాలి కదా, 1 కోసు అంటే 2 మైళ్ళ దూరం, 3 కోస్ అంటే కదా అంత దూరం వెళ్ళాలి. కాబట్టి అంత దూరము ఈయన నడవగలడా అని ఆమె బాధపడుతూ ఉందన్నమాట, ఆలోచిస్తూ ఉంది. 3 కోస్ చెలేగా కైసే, పైరోమే చాలే పడ్జాయేగే, చాలే అంటే బొబ్బలు రావడం, అంత దూరం నడిసి కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు కదా, జూతే బీ నహీ హై హామిద్కి పైరోమే. సో కాబట్టి ఆ యొక్క వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ కాళ్ళకి ఆ ఎండకి వెళ్ళేటువంటి ఆ ఎండకి కాళ్ళకి ఏమైనా బొబ్బలు కూడా వస్తాయి, చాలే పడ్జాయేగే, ఒకవేళ బొబ్బలు వస్తాయేమో. జూతే బీతో నహీ హై, చెప్పులు కూడా లేవు కదా. వహ్ తోడీ దూర్ చల్కర్ ఉసే గోందీ లేలేగి, ఒకవేళ నేనైనా కొంచెం దూరం పోయి కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే, లేకిన్ యహా సేవయ్య కౌన్ పకాయేగా, ఒకవేళ నేను కొంచెం దూరం వెళ్ళేసి కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టేసుకొని మళ్ళీ వదిలేస్తే, ఒకవేళ నేను వచ్చి ఈ యొక్క సేమియా ఎప్పుడు తయారు చేయాలి అని తన మనసులో అనుకుంటా ఉంది అమీనా. पैसे होते तो लौटते लौटते सारी सामग्री जमा करके జట్పట్ బనా లేతి, జట్పట్ అంటే తురంత్, తురంత్ అంటే వెంటనే. ఒకవేళ యహా సేవ్య అక్కడికి వెళ్ళి నేను అతన్ని కాసేపు ఒడిలో కూర్చోబెట్టుకొని వస్తే మళ్ళీ సేమియా నేను ఎలా చేయాలి. ఒకవేళ పైసే హోతేతో, ఒకవేళ డబ్బులు ఉంటే నేను ఏం చేయొచ్చు, త్వరగా వాటన్నిటినీ కావాల్సినటువంటి సామాగ్రి అంతా తీసుకొని వెంటనే నేను సేమియా తయారు చేయొచ్చు. కానీ అవి నా దగ్గర డబ్బులు ఉన్నాయా పిల్లలు, డబ్బులు లేవు కదా, డబ్బులు లేవు కాబట్టి నేను వెంటనే తయారు చేయలేను. యహాతో చీజే జమా కత్తే కత్తే గంటోం లగేగే, కాబట్టి నేను ఇక్కడ ఈ వస్తువులన్నీ సమకూర్చుకోవాలంటే నాకు చాలా సమయం పడుతుంది అని అమీనా తనలో తాను హామిద్ గురించి ఆలోచిస్తా ఉంది కదా. ఎప్పుడైతే హామిద్ లోపలికి వచ్చేసి అమ్మ నువ్వేం భయపడద్దు, మరి సబ్సే పహలే ఆవుంగా, నేను అందరికంటే ఫస్టే వస్తాను అని చెప్తే, ఆ చెప్పిన వెంటనే ఆయన ఏం చేశాడు, ఏం చేసింది నాన్న, ఆ మాటలు విని అమీనా యొక్క దిల్ కచోట్ రహా, ఆమె యొక్క మనసు గుండె అన్నది పగిలిపోయిందనమాట. అందుకోసమే ఆ పగిలినటువంటి గుండెతో అమీనా ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంది. అవునా. సో ఇంతవరకు మీకు పాఠం అర్థమైందా పిల్లలు. కొన్ని మనకి ఈ పాఠంలో కొన్ని ఆంతరిక ప్రశ్నలు ఇచ్చేసారు కదా, ఆ ప్రశ్నల కంటే ముందు మనం చెప్పుకున్నటువంటి పాఠ్య భాగంలో కొన్ని కఠిన శబ్దాలు ఉన్నాయి. ఆ కఠిన శబ్దాల యొక్క అర్థాలను మనం ఇక్కడ
చూద్దాం. చూడండి, ఆజీబ్. ఆజీబ్ అంటే అర్థం ఏంటన్నా? స్ట్రేంజ్, విచిత్రమైన. హరియాలి. హరియాలి అంటే గ్రీనరీ, పచ్చదనం. రౌనక్ చెప్పుకున్నాం కదా, సూర్యుడి నుంచి వచ్చేటువంటి వెలుగు అన్నమాట, బ్రైట్నెస్. ఆస్మాన్ స్కై, ఆకాశము. లాలిమ రెడ్డినెస్, ఎర్రదనం. బదాయి కంగ్రాచులేషన్, అభినందన. ఖజానా ట్రెజరీ, ధనాగారం. గినన టు కౌంట్, లెక్కించుట. అన్గినత్ ఇన్ఫినిట్, లెక్కలేనన్ని. సూరత్ ఫామ్. సూరత్ అంటే ఏంటి? ఫామ్ అన్నమాట, మొహం. తర్వాత హైజా. హైజా అంటే కలరా, కలరా వ్యాధి. పీలి పడ్నా, బికమింగ్ పేల్ అంటే పాలిపోవడము అని అర్థం, తెల్లగా అయిపోవడం. దాది గ్రాండ్ మదర్, నాయనమ్మ. గోధి చెప్పాను కదా, గోధి అంటే ల్యాప్ అన్నమాట, ఒడి. నెక్స్ట్ కమానా, టు ఎర్న్, సంపాదించుట. మియా అంటే మాస్టర్, యజమాని, గురువు. నెక్స్ట్ జూతే. జూతే అంటే ఏంటన్నా? చెప్పల్స్ కదా, చెప్పులు. గోటా సిల్వర్ లేస్, జరీ లేకపోతే లేసు అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ కోటరీ, స్మాల్ రూమ్, చిన్న గదిని కోటరీ అంటాం. నెక్స్ట్ దానా, గ్రెయిన్, ధాన్యము. నెక్స్ట్ కచోట్నా, టు బి స్మార్టెడ్, దుఃఖంతో గుచ్చుకున్నట్లు ఉండడము. కచోట్నా, దిల్ కచోట్నా, ఆమె నా యొక్క దిల్ కచోట్ రహా హై అని చదివాం కదా, ఆమె యొక్క హృదయం అంతా కూడా దుఃఖంతో గుచ్చుకున్నట్లుగా అయిపోయింది. కోస్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2 miles, 2 మైళ్ళ దూరాన్ని మనం కోస్ అని పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ చాలా. చాలా అంటే బ్లిస్టర్, బొబ్బలు పడ్డ. బొబ్బలు పడ్డాన్ని ఏమని పిలుస్తాం? చాలా. నెక్స్ట్ జట్పట్, ఇమీడియట్లీ, వెంటనే. జట్పట్ అంటే అర్థం ఏంటన్నా? ఇమీడియట్లీ. నెక్స్ట్ మనం ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. చూడండి, మన पाठ्य पुस्तक में आंतरिक प्रश्न है, पृष्ठ संख्या 6 में. सो इस प्रश्नों को, इन प्रश्नों को हम समाधान देने की कोशिश करेंगे. प्रश्न, पहला प्रश्न है, ईद के दिन का चित्रण अपने शब्दों में कीजिए. పండగ రోజు ఉన్నటువంటి వాతావరణాన్ని మీ యొక్క శబ్దాలలో చెప్పండి, లేకపోతే మీ యొక్క మాటల్లో, సొంత మాటల్లో రాయండి అని మనం చదువుకున్నాం కదా ఫస్ట్ పేరాగ్రాఫ్ లోనే. ఈద్ యొక్క రోజున ఉన్నటువంటి ఆ యొక్క చిత్రం గురించి రాయాలంట. నెక్స్ట్ సెకండ్ వన్, हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है क्यों. हामिद गरीब అని మనకు తెలుసు కదా, हामिद गरीब है फिर भी అయినా కూడా वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है, కానీ పండగ రోజున ఇతర అబ్బాయిల కంటే కూడా, తనతో ఉన్నటువంటి అబ్బాయిల అందరికంటే కూడా సబ్సే ప్రసన్న హై, అందరికంటే చాలా సంతోషంగా ఉన్నాడు. అవునా? క్యో, ఎందుకు, ఎందుకు సంతోషంగా ఉన్నాడు. తీసరా, హామిద్ కే ఖుషీ కా కారణం క్యా హై, అసలు హామిద్ అంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? ఆలోచిస్తారా పిల్లలు? 3 ప్రశ్నల గురించి మీరు ఆలోచించి సమాధానాలు, మీరు బాగా ఆలోచించిన తర్వాత, సమాధానాలు రాసిన తర్వాత ఏది ఆన్సర్ అయి ఉండొచ్చు అని ఆలోచించిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి? వీటి ప్రశ్నలకు సమాధానాలను చెక్ చేసుకోవాలి. అవునా? పహలా ప్రశ్న క్యా హై, ఈద్ కే దిన్ కా చిత్రణ అపనే శబ్దం మీ కీజియే. పండుగ రోజు ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని మీ సొంత మాటల్లో మీరు రాయండి. అవునా? రంజాన్ కే 30 రోజుల కే బాద్, రంజాన్ యొక్క 30 రోజుల ఉపవాసం తర్వాత ఈద్ మనాతే హై. ईद के दिन प्रभात सुहावना और मनोहर रहता है. कैसे है प्रभात? आ प्रातः कालम ఎలా ఉందంట నానా? सुहावना और मनोहर रहता है. वृक्षों पर हरियाली और खेतों में अजीब रौनक रहते हैं. आसमान पर अजीब लालिमा रहती है. आसमान पर और सूर्य भी शीतल रहता है. सूर्य क्या कैसे है? శీతల్ రహతా హై కదా. సో ఇది మనకు పండగ రోజు కనిపిస్తూ ఉన్నటువంటి వాతావరణము. కాబట్టి ఇది మనకి ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం. తర్వాత क्या है दूसरा प्रश्न, हामिद गरीब है फिर भी वह ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न है और क्यों. हामिద్ చాలా పేదవాడు అయినప్పటికీ కూడా ఆ పండగ రోజున ఇతర అబ్బాయిల కంటే కూడా చాలా ఆనందంగా ఉన్నాడు. దానికి కారణం ఏంటి అని మనల్ని ఇక్కడ ఒక ప్రశ్న అడిగారు. అవునా? నిజమే. हामिद 4-5 साल का नादान लड़का है.
हामिद कैसा लड़का है 4-5 साल का नादान नादान का मतलब क्या है అమాయకత్వంగా ఉన్నటువంటి ఒక అబ్బాయి हामिद गरीब है फिर भी ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्नता क्योंकि हामिद समझता था कि अब्बा जान रुपये कमाने అమ్మీ జాన్ అల్లాహ్ మియాకే ఘర్ గయే హై కదా ఏమనే వాళ్ళ నానమ్మ చెప్పింది కదా అమీనా ఏమని చెప్పింది నాన్న మీ యొక్క నాన్న ఏమో డబ్బులు సంపాదించడానికి వెళ్ళాడు మీ అమ్మ ఏమో అల్లా దగ్గరికి వెళ్ళింది అల్లా యొక్క వాళ్ళ ఇంట్లో నుంచి మీకు మంచి మంచి వస్తువులు తీసుకుని రావాలని చెప్పింది కదా సో కాబట్టి అందుకే ఆయనకు అర్థమైంది ఎవరికి హామీద్కి అర్థమైంది అనమాట ఏమని మా నాన్న ఏమో అబ్బాజాన్ రూపాయ కమానే గయే అబ్బాజాన్ ఏమో రూపాయలు సంపాదించడానికి వెళ్ళాడు అమ్మీజాన్ అల్లాహ్ మియాకే ఘర్ గయే మా అమ్మ ఏమో అల్లా యొక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది వే మేరే లియే బహుత్ సారే కిలోనే వాళ్ళు నా కోసం ఏం చేస్తారు బహుత్ సారే కిలోనే చాలా ఎక్కువ బొమ్మల్ని తీసుకొని వస్తారు పైసే లాయింగే పైసే తీసుకొని వస్తారు కదా డబ్బులు తీసుకొని వస్తారు అలాగే చాలా బొమ్మల్ని తీసుకొని వస్తారు ఆశతో బడి చీజ్ హై అది చెప్పుకున్నాం కదా ఆశ అన్నది చాలా గొప్ప వస్తువు అది కాబట్టి ఆశ ఉంటే మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనం ఏం చేస్తాం మర్చిపోతాం కదా పిల్లలు ఇస్లియే వహ అధిక్ ప్రసన్ ఔర్ కుష్తా అందుకోసమే హామిద్ చాలా ఆనందంగా ఇక్కడ మనకి కనిపిస్తున్నాడు చాలా ప్రసన్నంగా ఆనందంగా కనిపిస్తున్నాడు కాబట్టి పిల్లలు మీకు కూడా ఒక ఆశ ఉండాలి అవునా ఏంటి నేను మంచిగా చదువుకోవాలి బాగా చదువుకున్న తర్వాత నా యొక్క గోల్ ఇది అని మీరు ఒక గోల్ ఎంచుకోవాలా నేను పెద్ద అయిన తర్వాత పలానా డాక్టర్ కావాలి లేకపోతే లాయర్ కావాలి లేకపోతే ఒక మంచి పొలిటికల్ లీడర్ కావాలి లేకపోతే నా దేశానికి నా రాష్ట్రానికి మేలు చేసేటువంటి ఒక గొప్ప పదోన్నతిలో నేను ఉండాలి అన్నటువంటి ఒక ఆశ ఎప్పుడైతే మీ మనసులో ఉంటుందో ఆ ఆశ కోసం మీరు ఏం చేస్తారు ఎదురు చూస్తారు అవునా ఎదురు చూస్తారు తర్వాత దానికోసం ప్రయత్నం చేయడానికి మొదలు పెడతారు కనుక ఆశ అన్నది చాలా గొప్ప వస్తువు ఆ ఆశ ఉంటే ఆశను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా నాన్న ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం కదా ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి కావాలనుకోండి ఒకటి కొనాలని మీరు అనుకున్నారు ఆ కొనాలనుకున్నటువంటి దానికోసం మీరు ప్రయత్నం చేస్తారా లేదా ఎంత కష్టమైనా కూడా దాన్ని పొందేంత వరకు మీరు ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటారు కాబట్టి ఆశ అన్నది చాలా గొప్పది ఆ గొప్ప ఆశ హామిదులో ఉంది కాబట్టి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా దేన్ని కూడా చూడకుండా చాలా ఆనందంగా ఉన్నాడు అనమాట అది నాన్న ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం और तीसरा प्रश्न क्या है हामिद की खुशी का कारण क्या है हामिद యొక్క ఆనందానికి కారణం ఏంటి అన్నది ఇదొక ప్రశ్న హామిద్ 4-5 साल का नादान लड़का था హామిద్ ఏమో 4-5 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమాయకత్వపు బాలుడు हामिद गरीब था हामिद कैसा लड़का था हामिद गरीब था फिर भी ईद के दिन अन्य लड़कों से अधिक प्रसन्न था కానీ ఇతడు ఈ యొక్క వేరే పిల్లల కంటే కూడా చాలా ఆనందంగా ఉన్నాడు క్యోంకి हामिद समझाता था कि अब्बा जान रुपये कमाने अम्मी जान अल्लाह मियाँ के घर गए वे मेरे लिए बहुत सारे खिलौने और पैसे लाएंगे आशा तो बड़ी चीज है इसलिए वह प्रसन्न और खुश था కదా రెండు ఒకటే కదా హామిద్ అన్ని లడకం కంటే ఎందుకు ఆనందంగా ఉన్నాడు అన్నా లేకపోతే హామిద్ యొక్క ఖుషీకి కారణం ఏంటి అంటే కూడా తనలో ఉన్నటువంటి ఆశ వల్లనే అతడు ఆ విధంగా ఖుషీగా ఉన్నాడు అన్నటువంటి సమాధానం మనకి అర్థమైంది పిల్లలు సో ఈరోజు మనము ఇంతవరకు ఈ పాఠాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం తర్వాత నెక్స్ట్ పీరియడ్ లో అగలే కాలాంశమే ఫిర్ మిగతా ఉన్నటువంటి ఈ యొక్క పాఠ్య భాగం అంతా కూడా మనం మళ్ళీ ఈ పాఠం గురించి మనం తెలుసుకుందాం ఇంతవరకు పిల్లలు మీరు యొక్క పాఠం యొక్క సారాంశాన్ని మీరు ఇంతవరకు కూడా గుర్తుంచుకుంటారని నేను అనుకుంటా ఉన్నా కదా మొదటి పారాగ్రాఫ్ లో పహలే అనుచ్ఛేద్ మే హమ్కో క్యా దిఖాతా హై ఏం కనిపిస్తుంది మొదటి పారాగ్రాఫ్ లో ఆ పండుగ రోజున ఉన్నటువంటి వాతావరణం కదా ఆ పండుగ రోజు ఉన్నటువంటి వాతావరణాన్ని గురించి కవి రాశాడు తర్వాత రెండవ పారాగ్రాఫ్ లో హామిద్ చుట్టూ ఉన్నటువంటి పిల్లల యొక్క ఆనందం అవునా ఆ పిల్లలంతా కూడా ఏ విధంగా ఈద్గాహ్ తయారవుతూ ఉన్నారు అలాగే హామిద్ గురించినటువంటి పరిచయం మనకు ఇవ్వబడింది అనమాట
తర్వాత 3వ పారాగ్రాఫ్ లో మనం చూస్తే హామిద్కి అమీనా ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహం లేకపోతే తనలో వారి యొక్క ఆశను పెంపొందించడం అన్నది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అవునా? ఏం చెప్పింది అమీనా? మీ యొక్క అబ్బాజాన్ ఏమో రూపియా కమానే గయే, అమ్మీజాను అల్లాహ్ మియాకే గరికే గయే అని చెప్పి తనలో ఒక ఆశను అమీనా పెంపొందింప చేసింది అనమాట. అంటే ఆ పండుగ రోజు తను దుఃఖపడకుండా ప్రసన్నంగా ఉండడానికి అమీనా చేసినటువంటి ఎంకరేజింగ్ వర్డ్స్ అన్నవి మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. పాపం ఆ విధంగా చెప్పింది కానీ అమీనా పిల్లలు తన మనసులోనేమో ఒక విధమైనటువంటి బాధ ఉంది కదా. ఇంట్లో కూర్చొని ఆ చిన్న గుడిసెలో కూర్చొని ఏం చేస్తా ఉంది? ఏడుస్తా ఉందన్నమాట. అయ్యో ఈరోజు పండగ వచ్చేసింది కానీ తినడానికి ఇంట్లో ధాన్యం కూడా సరిగా లేదు. కానీ వాడు చూడు పాపం, వాడికి ఏం అర్థం కాలే, ఎంత ప్రకాశమానంగా ఉన్నాడో, ఎంత సంతోషంగా ఉన్నాడో అని చెప్పేసి అమీనా బాధపడతా ఉంటే అట్లాంటి సమయంలో హామిద్ బయట నుంచి లోపలికి వచ్చేసినాడు అనమాట. వచ్చి చెప్తా ఉన్నాడు ఏమని? అమ్మ నువ్వేం కూడా భయపడొద్దు, నేను అందరి పిల్లల కంటే కూడా చాలా ముందు వచ్చేసేస్తాను, నువ్వేం భయపడొద్దు అని చెప్పేసి అమీనాను ధైర్యపరిచినాడు అనమాట. ఆ మాటలు వింటూనే అమీనా యొక్క మనసు ఏమైపోయింది నాన్న కదా, దుఃఖంతో నిండిపోయి ఆమె ఏమని అనుకుంటా ఉంది? అయ్యో గ్రామంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క నాన్నతో పాటు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫాదర్స్ తో పాటు వెళ్ళిపోతున్నారు, కానీ నేను తప్ప హామీద్కి ఎవరు కూడా లేరు. ఒకవేళ వీడు ఆ గుంపులో పడి ఎక్కడన్నా తప్పిపోతాడేమో, లేకపోతే 3 కోస్ చెలేగా 3 కోసుల దూరం వీడు నడవాలి. ఒకవేళ నడిస్తే కాళ్ళల్లో బొబ్బలు వస్తాయేమో కదా, కాళ్ళల్లో కనీసం చెప్పులు కూడా లేవు. నేను వెళ్ళి కాసేపు కొంచెం దూరం వెళ్ళి తీసుకొని నా ఒక ఒళ్ళో కూర్చోబెట్టుకొని మళ్ళీ పంపించడానికి తిరిగి ఇక్కడ వచ్చి ఇక్కడ నేను సేమియా చేయాలి కదా, అది ఎవరు చేస్తారు? ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉంటే నేను కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా జాగ్రత్తగా గబగబా అన్ని తీసుకొని చేసిండేదాన్ని. కాబట్టి ఆ వస్తువులు నేను ఇక్కడుండి వాటిని సమకూర్చుకోవాలంటే చాలా సమయం పడుతుంది కదా అని చెప్పి అమీనా ఏం చేస్తుంది నాన్న, తన మనసులో ఆమె ఆ యొక్క పరిస్థితి అంతటిని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఇంతవరకు మనం పాఠాన్ని ఇక్కడితో ఆపేస్తాం. తర్వాత నెక్స్ట్ క్లాస్ లో హామిద్ తన మిత్రులతో కలిసి ఏ విధంగా ఆ యొక్క ఈద్గాహ్ వెళ్ళాడు, అక్కడ ఏమైంది, అక్కడ తన యొక్క ఆ యొక్క మేళ అంతా ఏ విధంగా జరిగింది అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో దీని గురించినటువంటి పరిచయాన్ని చేస్తాం. మీరు పాఠాన్ని అంత బాగా చదవండి. ఒకవేళ మీకు ఎక్కడైనా ఇంకా ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని పదాలు, కఠిన పదాలు అర్థం కాకపోయినా, పాఠం యొక్క సారాంశం అనేది కూడా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ యొక్క వీడియో చూస్తూ ఉన్నప్పుడు మీకు వచ్చేటువంటి డౌట్స్ ని కామెంట్ సెక్షన్ లో మీరు పెట్టండి. అలాగే ఇంకా మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మనకు టీచర్స్ ఉన్నారు కదా, మన టీచర్స్ ని మీరు సంప్రదించండి. తర్వాత మీ యొక్క సమస్యలన్నింటినీ కూడా వారు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. మీకు బాగా అర్థమైతే మీరు వీడియోని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా చూడకపోతే, పిల్లలు చాలా మంది ఇంకా మన కేజీబీలో ఉన్నటువంటి పిల్లలు చూడని వారు ఉన్నారు, వారికి కూడా మీరు సమాచారాన్ని అందించండి. ఎందుకంటే మనకి పాఠాలన్నీ మనం మిస్ అయిపోతాం అనమాట, లెసన్ బాగా అర్థం కాదు. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో దాన్ని మీరు నాకు పంపించండి. దానికోసం నేను మీకు ఇంకా అర్థమయ్యేటువంటి రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సరేనా పిల్లలు? ఇంతవరకు పాఠం మీకు అర్థమైంది కదా? అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి మీరు ఓపికతో ఈ పాఠాలన్నీ వింటా ఉన్నందుకు మీకు అందరికీ కూడా ఆ యొక్క ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరు చేయాల్సింది ఒకటేనా, ఫస్ట్ మీరు పాఠం అంతా, వీడియో అంతా వినండి. విన్న తర్వాత నోట్స్ రాసుకోండి. మీరు మధ్య మధ్యలో ఎక్కడ మీనింగ్స్ కనిపిస్తే అక్కడ స్టాప్ చేసి అట్లా రాసుకోవద్దు. పాఠం ఎంతవరకు పూర్తిగా నేను చెప్పానో అంతవరకు మీరు ఆ కథను బాగా వినండి. విన్న తర్వాత అది యూట్యూబ్లోనే ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు దాన్ని ప్లే చేసుకొని రాసుకొని తర్వాత దాని గురించి మీరు ఆలోచన చేయండి. సరేనా? ఓకేనా? థ్యాంక్ యూ.